మీరెప్పుడైనా రాత్రి ఒక్కసారిగా కాలి బొటనవేలు దగ్గర తీవ్రంగా నొప్పి అనుభవించారా? అది సాధారణ నొప్పి కాదు, అది గౌట్ అయి ఉండొచ్చు. ఈరోజు మనం తెలుసుకోబోయేది యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి, ఎందుకు పెరుగుతుంది, గౌట్ నొప్పి ఎలా వస్తుంది, దానికి సహజ పరిష్కారం ఏమిటి. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు క్లియర్ అవుతుంది. మన శరీరంలో ప్యూరిన్స్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి బ్రేక్ అవుతున్నప్పుడు యూరిక్ యాసిడ్ తయారవుతుంది. సాధారణంగా ఈ యూరిక్ యాసిడ్ మన కిడ్నీస్ ద్వారా ఫిల్టర్ అయి యూరిన్ ద్వారా బయటకు వెళ్తుంది. కానీ ఎక్కువగా తయారైతే లేదా కిడ్నీస్ సరిగ్గా బయటకు పంపకపోతే ఇది బ్లడ్లో పెరిగి జాయింట్స్లో క్రిస్టల్స్గా చేరుతుంది. అదే గౌట్కి ప్రధాన కారణం. యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుంది? మొదటగా మన డైట్. ఎక్కువగా రెడ్ మీట్, సీ ఫుడ్, ఆల్కహాల్, షుగరీ డ్రింక్స్ ఇవి యూరిక్ యాసిడ్ని పెంచుతాయి. ఇక లైఫ్ స్టైల్. ఎక్సర్సైజ్ లేకపోవడం, ఒబీసిటీ, స్ట్రెస్ మరియు కొన్ని మెడికల్ కండిషన్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ ఇవి కూడా కారణాలవుతాయి. ఆయుర్వేద ఎక్స్ప్లెనేషన్. ఆయుర్వేదం ప్రకారం ఈ సమస్యను వాతరక్త అంటారు. వాత మరియు రక్త ఇంబ్యాలెన్స్ వల్ల శరీరంలో టాక్సిన్స్ పెరిగి బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అవుతుంది. దాంతో జాయింట్స్లో పెయిన్ మరియు స్వెల్లింగ్ వస్తాయి. అందుకే టాక్సిన్స్ రిమూవ్ చేయడం, బ్లడ్ ప్యూరిఫై చేయడం చాలా ముఖ్యం. ఆయుర్వేదిక్ రెమెడీస్. ఆయుర్వేదంలో ఎంతో ప్రసిద్ధమైన ఒక ఔషధం కైశోరగుగ్గులు. ఈ క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్ను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు దాని బ్రేక్డౌన్ ప్రాసెస్ను సపోర్ట్ చేస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా సహాయపడుతుంది మరియు జాయింట్స్లో ఉన్న ఇన్ఫ్లమేషన్, స్వెల్లింగ్ను తగ్గిస్తుంది. ముఖ్యంగా గౌట్, వాతరక్త వంటి సమస్యల్లో కైశోరగుగ్గులు చాలా ఉపయోగకరంగా భావిస్తారు. ఇప్పుడు న్యాచురల్ రెమెడీస్ గురించి చూద్దాం. గుడుచి యూరిక్ యాసిడ్ తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది. గోక్షుర కిడ్నీస్ని క్లెన్స్ చేస్తుంది. యూరిక్ యాసిడ్ బయటకు పంపడంలో సహాయపడుతుంది. పునర్నవ స్వెల్లింగ్ తగ్గిస్తుంది. త్రిఫల డైజెషన్ ఇంప్రూవ్ చేసి టాక్సిన్స్ రిమూవ్ చేస్తుంది. నీమ్ అండ్ టర్మరిక్ బ్లడ్ ప్యూరిఫికేషన్కి చాలా మంచివి. కానీ సెల్ఫ్ మెడికేషన్ చేయకండి. ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. హోమ్ రెమెడీస్. ఇంట్లో సులభంగా దొరికే ఒక రెమెడీ యాపిల్ సైడర్ వినిగర్. యాపిల్ సైడర్ వినిగర్లో ఉండే ఎసిటిక్ యాసిడ్ మన బాడీ మెటబాలిజంను సపోర్ట్ చేసి యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది డైజెషన్ని ఇంప్రూవ్ చేసి టాక్సిన్స్ బిల్డప్ తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఎలా తీసుకోవాలి? ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1 లేదా 2 టీ స్పూన్స్ యాపిల్ సైడర్ వినిగర్ కలపండి. రోజుకు 1 లేదా 2 సార్లు తీసుకోండి. కానీ జాగ్రత్త, డైరెక్ట్గా తాగొద్దు. తప్పనిసరిగా డైల్యూట్ చేయాలి. ఎక్కువగా తీసుకుంటే ఎసిడిటీ సమస్యలు రావచ్చు. ఇంటి వద్ద మీరు ఫాలో చేయవచ్చు. రోజూ గోరువెచ్చని నీరు ఎక్కువగా తాగండి. ఉదయం లెమన్ వాటర్ తీసుకోండి. జీరా ప్లస్ అజ్వైన్ నీరు తాగితే మంచిది. ఇవి యూరిక్ యాసిడ్ కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి. డైట్ అండ్ లైఫ్ స్టైల్ టిప్స్. ఇప్పుడు డైట్ గురించి. యాపిల్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోండి. నీరు ఎక్కువగా తాగండి. రోజూ వాకింగ్ లేదా లైట్ ఎక్సర్సైజ్ చేయండి. అవాయిడ్ చేయాలి రెడ్ మీట్, ఆల్కహాల్, ఫ్రైడ్ అండ్ జంక్ ఫుడ్. ముగింపుగా యూరిక్ యాసిడ్ అండ్ గౌట్ అనేవి సీరియస్ సమస్యలే, కానీ ఎర్లీ స్టేజ్లో కంట్రోల్ చేయవచ్చు. సరైన డైట్, హెల్దీ లైఫ్ స్టైల్, ఆయుర్వేదిక్ సపోర్ట్తో మీరు దీన్ని మేనేజ్ చేయగలరు. Subscribe and begin your journey to natural healing.